హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. ఇండియన్ మూవీ చూసొచ్చాను మొత్తానికైతే. మూవీ ఇట్టా పట్టా అసలు ఈసారైనా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడా లేడా సిద్ధార్థ్ అండ్ కమల్ హాసన్ శంకర్ గారు అయితే. మూవీ రివ్యూ విషయానికి వస్తే కనుక ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు చూపించిన పాయింట్లే చూపిస్తూ ఉంటుంది అన్నమాట. మ్యూజిక్ అయితే ఏదో అక్కడక్కడ అనేది గారు ఏదో అక్కడక్కడ బీజిఎం కొట్టినట్టు ఇచ్చేసిండు అనమాట. అంటే జవాన్ మూవీలో అక్కడ ఆ మూవీలోనేమో మ్యూజిక్ బాగా ఇస్తాడు. ఇలాంటి మూవీస్కి అయితే మ్యూజిక్ అయితే బీజిఎమ్స్ అయితే ఎక్కడెక్కడో కొడుతుండో అది ఎటేటో పోతుంది మ్యూజిక్. మళ్ళీ సాంగ్స్ అయితే ఒక సాంగ్ అయితే మనకు చాలా బాగా నచ్చింది. అది ఆల్రెడీ యూట్యూబ్లో ట్రెండింగ్ అనమాట. అంటే మనకు ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం బోరింగ్గా ఉన్నట్టు కొడుతుంది. అంటే చూపించిన క్యారెక్టర్లే ఎందుకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం క్యారెక్టర్ అయితే ఏదో చిన్న కేమియో లాగా పెట్టారనమాట. ఏమి బ్రహ్మానందం క్యారెక్టర్ అయితే ఏమి ఉండదు అని చెప్పుకోవచ్చు. అయితే ఇక ఇంటర్వెల్ విషయానికి వస్తే కనుక ఇంటర్వెల్లో అయితే ఒక ట్విస్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ 3-4 ట్విస్టులు ఉంటాయి కానీ అవి ఏదో అక్కడ మామూలుగా ఈ ట్విస్ట్ అన్నట్టుగానే అనిపిస్తుంది కానీ ఇక ట్విస్ట్ అయితే ఇక ట్విస్ట్ లాగానే ఉంటుంది అనమాట. ఇంకొక మాట ఏంటంటే స్పాయిలర్స్ ఏమి ఇవ్వట్లేదు. ఇక క్లైమాక్స్లో అయితే అదిరిపోయే క్లైమాక్స్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ చూస్తే మీరు కూడా షాక్ అవుతుంది అనమాట. అంటే అంత బాగుంటుంది క్లైమాక్స్. అంటే ఇందులో ఇక మంచి మంచి మెసేజ్లు అయితే మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఆ మెసేజ్లు అయితే వాట్సాప్ మెసేజ్ అంటే ఇప్పుడు వాట్సాప్ స్టేటస్ కానీ ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో అయితే మంచిగా పెట్టుకోవడానికి వస్తుంది అనమాట. అంత అంటే కొన్ని మెసేజెస్ అంత ఇంపార్టెంట్ ఉన్నాయని మనకు ఇక్కడ మేము చెప్తున్నాం అనమాట. ఇంకొక మాట ఏంటంటే ఇదైతే మళ్ళీ మంచిగా యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు మన కమల్ హాసన్ గారు అయితే. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అని పెట్టుకోవచ్చు. సిద్ధార్థ్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసిండు. మూవీ అయితే ఇక జస్ట్ యావరేజ్ అని చెప్తాను నేనైతే. జస్ట్ యావరేజ్ మూవీ అయితే మనకు. అంటే జస్ట్ యావరేజ్ అంటే మరీ జస్ట్ యావరేజ్ అని కాదు. అక్కడ మ్యూజిక్ అక్కడ నాకు నచ్చలేదు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. అయితే ఇక ఒక మాట ఏంటంటే మూవీ ఫ్లాప్ అనడానికి నాకైతే అనడానికి రావట్లేదు కానీ ఇక బాగుంది సినిమా అయితే మనకు. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్. ఓకేనా?